నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. ఫ్యాక్స్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం. వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించిన బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెర్మల లక్ష్మీ నరసింహారావు. టీవైసీఎఫ్ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం. కొనరావుపేట మండలం సేవాలాల్ బుక్యారెడ్డి తండ గ్రామంలో గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల్లో ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. అనంతరం సేవాలాల్ మహారాజ్ జగదమ్మ అమ్మవారు మేరమ్మ యాడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు. हमारे अतिथि हम हमारे पूजा में अत्र प्रशांत का हमारे एमएलए साहब हमारे पालगोन होता है. एमएलए साहब मेले जय जयकार हक मारी होता साई विजय बापू देखे बापू आज रो शिवा भयारो जयंती ने आज ये भूख्या रेड्डी सेवालाल महाराज की बोल भवानी माता की श्री रामराव महाराज की बाबू सिंह महाराज की जय सेवालाल जय सेवालाल. గిరిజనుల ఆరాధ్య దైవంగా పేదలకు పెన్నిదిగా సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునే క్రమంలో రెడ్డి తండాలో ఈరోజు కొలువై ఉన్నటువంటి దేవాలయంలో జగదమ్మ మాత అమ్మవారిని దర్శించుకొని సేవాలాల్ మహారాజును కూడా దర్శించుకొని గిరిజనులందరూ కూడా తమ ఆరాధ్య దైవానికి భోగ్ బండారు కార్యక్రమాన్ని నైవేద్యం సమర్పించే కార్యక్రమంలో గిరిజన పూజారుల చేత జరపడుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం శుభదాయకంగా ఉంది. సేవాలాల్ మహారాజు దేవుడుగా ఓ దేవాలయంలో కొలువై ఉండడం అంటే ఆనాటి కాలంలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలే కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలే కానీ అభ్యున్నతిలోకి రావాలి నా సోదరులు నా పేదలు నా గిరిజనులు చెప్పని వారు చేసినటువంటి ఆరాటం పోరాటం వారిని ఈరోజు దేవుడిగా చేసి అందరి గుండెల్లో కొలువే విధంగా ఎక్కడ గూడెం ఉందో ఎక్కడ తండా ఉందో మా సేవాలాల్ మహారాజును మేము మా జగదమ్మ మాతాను మేము దేవాలయంగా ఎలాంటి కీడు మా తండాకు మా గూడానికి మా గ్రామానికి రాకుండా చూడు తల్లని తండ్రి చెప్పని ఈరోజు దేవాలయాలు ఏర్పాటు చేసుకొని మరి ప్రతి ఏటా కూడా ప్రతిరోజు కూడా మరి ధూపదీప నైవేద్యం పెట్టి కార్యక్రమం చేయడం లోక కళ్యాణం జరగాలని వారి అడుగుజాడల్లో వారి ఆశీస్సులు ముందుకు సాగాలని చెప్పేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగేటువంటి కార్యక్రమం. గతంలో కూడా అనేక మార్లు ఆయా దేవాలయాల్లో నేను పాల్గొనడం జగదమ్మ మాత ఆశీస్సులు అందరికీ అందాలని జై సేవాలాల్ మహారాజు ఆశీస్సులు వారి మార్గదర్శనం అందరికీ అందాలని చెప్పని కోరుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనమని కోరగానే రావడం మరి వారి ఆశీస్సులు తీసుకొని లోక కళ్యాణం జరగాలని చెప్పని వేడుకోవడం జరిగింది. అందరికీ మంచి జరగాలని సందర్భంగా ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వతో ఉండాలని చెప్పని జగదంబ మాతాను వేడుకుంటూ కరోనా కష్టకాలంలో సైతం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షాన పనిచేశాయని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని ఫ్యాక్స్ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి డైరెక్టర్లను శాలువతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ నేటితో చైర్మన్ డైరెక్టర్లు పనిచేసి 5 సంవత్సరాలు పూర్తయిందని, ఈ 5 సంవత్సరాల్లో రైతుల కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎంతగానో కృషి చేశామన్నారు. పాలక వర్గం ఏర్పడినప్పుడు 11 కోట్ల వ్యాపారాలు నడుస్తున్నాయని 5 సంవత్సరాల్లో 37 కోట్ల వ్యాపారాలు పెంచామన్నారు. రైతులు డైరెక్టర్ల సహకారంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధి పథంలో ముందుకెళ్లిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ లక్ష్మణ్, వైస్ చైర్మన్ లక్ష్మీకాంతారావు, డైరెక్టర్లు తోటరాజు, ఎరువ జయసింద, కొండటి వెంకటేశం, చెర్ల అమృత, దొబ్బల మల్లేశం, నల్ల సంజీవారెడ్డి, రొక్కం లచ్చిరెడ్డి, ఉత్కూరి సురేందర్ రెడ్డి, గుగులోతు బూలవ్వ, దొంతగాని రాజయ్య గౌడ్, చిందం రమేష్ తదితరులు ఉన్నారు. కవర్స్ ముందు పెట్టుకోండి, కన్ఫ్యూజన్ చెప్పండి.
వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మా పాలకవర్గ సభ్యులందరం కూడా నేటితో 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరినీ మా సంఘంలకు ఆహ్వానించిన సిఇఓ గారికి ముందుగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 5 సంవత్సరాలలో మా పాలకవర్గం వచ్చినప్పుడు దానికి ముందు దాదాపు ఈ సంఘం 11 నుంచి 12 కోట్ల మధ్య వ్యాపారాలు నడుస్తుండే. ఆ వ్యాపారాలు ఇవాళ 5 సంవత్సరాల తర్వాత చూస్తే 37 కోట్ల వ్యాపారం చేయడం జరుగుతుంది. కనుక ఈ వ్యాపారం చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ఈ సంఘంలో ఉన్న ప్రతి సభ్యుని కృషి, ప్రతి రైతు కూడా కోఆపరేషన్ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా సంఘ పాలకవర్గ సభ్యుల తరఫున మా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ ప్రాంత రైతులకు మీరందరూ కూడా మా సంఘంపై చూపించిన ఆదరాభిమానాలు, ప్రేమాభిమానాలకు మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విజయవంతం చేయాలని వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మల లక్ష్మీనరసింహారావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని తన స్వగృహంలో వృక్షార్చన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం ఈ నెల 15న పురస్కరించుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని అన్నారు. రాష్ట్రం దేశంతో పాటు సమస్త భూగోళాన్ని నివాసయోగంగా మార్చాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న ఈ మాతర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలని తెలిపారు. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పెద్ద సంఖ్యలో బేరస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆయన సూచించారు. కార్యక్రమాన్ని వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్త, ఉద్యమ నాయకులు అందరూ కూడా మరి మనిషి 3 మొక్కలు నాటి దాన్ని కాపాడే బాధ్యత తీసుకొని మరి కేసీఆర్ గారికి మరి తెలంగాణ రాష్ట్ర పర్యావరణానికి ఒక గిఫ్ట్గా ఇవ్వాలని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా చెట్లతోని అనేక లాభాలు. మరి చెట్లు నరికిన తర్వాత మనం చూస్తా ఉన్న మార్పు, వర్షాలు సరైన టైంలో రాకపోవడం కానీ, అదే కాకుండా వాతావరణ మార్పిడి అంటే తీవ్రమైన ఎండలు లేదంటే తీవ్రమైన చలి, ఇవన్నిటి కూడా మరి పర్యావరణాన్ని కాపాడుకొని చెట్లు ఉన్నట్టయితే మరి మనందరికీ కూడా భవిష్యత్తు బాగుంటుంది. వచ్చే తరాలకు మంచి ఆక్సిజన్ కానీ ఆరోగ్యపరంగా ఉండి వాతావరణం ఒక బ్యాలెన్స్ అవుతుంది. కానీ మరి ఈ రాష్ట్ర ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు వారి హయాంలో మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టి సంతోష్ కుమార్ గారు రాజ్యసభ సభ్యులు మరి వారు కూడా కొన్ని కోట్ల మొక్కలు నాటి ఈ భారతదేశంలోనే గ్రీన్ కవరేజ్ ఎక్కువ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని చేయడం జరిగింది. అందుకని మళ్ళొక్కసారి వారికి ఒక మంచి బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలంటే న్యాచురల్ గా ఒక పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మరి బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ కూడా ఫోటోలు దిగి దాన్ని సోషల్ మీడియా అప్లోడ్ చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటూ మరి అందరూ కూడా తప్పకుండా చేయాలని విన్నవించుకుంటాం. మానవ సేవే మాధవ సేవ అని టీవైసీఎఫ్ వ్యవస్థాపకులు డాక్టర్ కర్నాల అనిల్ కుమార్ ముద్రాజ్ పేర్కొన్నారు. టీవైసీఎఫ్ ఫుడ్ డొనేషన్ ను ప్రారంభించి నేటికి 7 ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 7 ఏడాది కాలం నుండి ప్రతిరోజు నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముష్నం జీవన్ గౌడ్, రాష్ట్ర నాయకులు పండుగ స్వామి, రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫుడ్ డొనేషన్ చేస్తున్న సందర్భంలో ఈ రోజుకు సంవత్సర కాలం గడిచింది. అందులో భాగంగానే ఈరోజు ఎల్లారెడ్డిపేట ఓల్డేజ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదానం ఏదైతే ఉందో మేము మా సంస్థ ద్వారా, మా ఫౌండేషన్ ద్వారా వీళ్ళకు అందివ్వడానికి మా ఫౌండేషన్కు సహాయం అందిస్తున్న మీ ద్వారానే ఈ అన్నదానం మేము చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ అనుబంధంగా ఫుడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి నేటికి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వృద్ధాశ్రమంలో ఈరోజు సంవత్సర కాలంని పురస్కరించుకొని ఈరోజు ఉన్నటువంటి వృద్ధులను మరియు వీళ్ళను పరామర్శించి వారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాలకు మాకు సహకరిస్తున్నటువంటి డోనర్స్
ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు. సంవత్సర కాలం పూర్తి చేసుకున్నందుకు మీకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి డాక్టర్ కర్నాల అనిల్ కుమార్ ముదిరాజ్, తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ వ్యవస్థాపకుని. మేము తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్ 2016లో స్థాపించడం జరిగింది. మరియు అదేవిధంగా తెలంగాణ యువ చైతన్య ఫౌండేషన్కు అనుబంధంగా ఫుడ్ డొనేషన్ కూడా ప్రారంభించడం జరిగింది. నేటికి ఫుడ్ డొనేషన్ను ప్రారంభించి సంవత్సరం అవుతుంది. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓల్డేజ్ హోమ్లో ఈరోజు ఫౌండేషన్ ఫుడ్ డొనేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ సంవత్సర కాలం పాటుగా అనునిత్యం ప్రతిరోజు మేము అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము. దానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మున్ముందు కూడా మీరందరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకున్నాం. అందరూ నమస్కారం.